అనకాపల్లి జిల్లాలో 6 విద్యార్థులు మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. వారు రాంబిలిలోని భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకపోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థుల కోసం 3 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అనకాపల్లి జిల్లాలో 6 విద్యార్థులు మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. అయితే మిస్సింగ్ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, 6 పిల్లలు కనిపించకుండా పోయారు. మరి దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యం ఏం చెబుతుంది? రాంబెల్లి మండలంలోనైతే నిర్వహిస్తున్నటువంటి భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ స్కూల్లో అయితే నిరుపేద విద్యార్థులందరూ కూడా అక్కడే హాస్టల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కూడా ఈ స్కూల్ అయితే నిర్వహణ సాగుతుంది. ఇందులో అనుకోని సంఘటన అయితే జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా 10 మంది విద్యార్థులు, అంటే అంతా కూడా 10వ తరగతి చదువుతున్నటువంటి 10 మంది విద్యార్థులు కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి అయితే మిస్సింగ్ కావడం అయితే ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇది ఒక మిస్టరీగా మారింది. అంటే ఎక్కడికి వెళ్లారు, ఎలా, ఎందుకు వెళ్లారు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కూడా దీన్ని అయితే గుర్తించలేనట్టుగా తెలుస్తుంది. సాయంత్రం విద్యార్థులు కనిపించలేదు అన్న విషయాన్ని గుర్తించే వెంటనే స్థానిక పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. మరోవైపు విద్యార్థులు మిస్ అయ్యారు అని చెప్పి తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు అయితే ఆ స్కూల్ దగ్గరకు వచ్చి ఆందోళన కూడా చేస్తున్నారు. ఇంతవరకు మాకు విషయం కూడా చెప్పలేదు, మా పిల్లలు ఎటు వెళ్ళారు, ఏమైపోయారు అని చెప్పి కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీని మీద అయితే స్కూల్ నిర్వాహకుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి 10 మంది విద్యార్థులు, అంటే ఒక విద్యార్థి అయితే ఎటో చెప్పకుండా వెళ్ళిపోయాడు అనేది అయితే సాధారణంగా జరుగుతుంది. కానీ 10 మంది విద్యార్థులు ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది అయితే ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, అసలు స్కూల్లో ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానాలకైతే ఈ సంఘటన దారి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద అయితే అనకాపల్లి జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3 బృందాలను అయితే ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. వాళ్ళకి సంబంధించి బంధువులతో పాటు విద్యార్థులతో తోటి విద్యార్థులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఒకేసారి 10 మంది విద్యార్థులు మిస్ అవడంపై అయితే ఆందోళన కలుగుతుంది. తక్షణమే విద్యార్థులు గుర్తించడానికి చర్యలు చేపట్టమని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుధా. రైట్ రాజు, థ్యాంక్ యూ. నిన్న 1 గంట నుంచి కనిపించట్లేదంట. మాకు ఫోన్ చేసామన్నారు, ఫోన్ కూడా చేయలేదు. మా అబ్బాయితో పాటు ఇంకొక 5 పిల్లలంట. మరి ఆలైనా వచ్చారో నాకు తెలియదు. నేను వేరే అమ్మాయి ఫోన్ లో స్టేటస్ చూసి ఇక్కడ రావాల్సి వచ్చింది. మరి ప్రిన్సిపల్ కూడా ఇంకా బయటికి రాలేదు, ఏమీ చెప్పలేదు. ఎక్కడ ఉన్నారో ఎక్కడ వెళ్ళారో కూడా తెలియలేదు. ఫోనే చేయలేదండి. చేశారంట కానీ చేయలేదు. వీళ్ళు ఫోన్ చేశారంటున్నారు. మా మేనమామేనండి ఆయన కూడా నేను అడిగితే నిన్న నాకు తెలిసింది మనోడు లేడనుకున్నానమ్మా, అయితేని నేను చూస్తాను ఏంటనేది ఆయన అన్నారు తప్ప ఆయన కూడా ఇప్పుడు వస్తానమ్మా అని చెప్పారు. అయినప్పుడు ప్రిన్సిపల్ గారు కనీసం సమాధానం చెప్పలేదు. ప్రిన్సిపల్ రాలేదండి బయట దగ్గరికి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? సుమారు నేను 7 గంటలకు ఇక్కడికి వచ్చాను. వచ్చి రాలేదా? 6:30 వచ్చానండి. 6:30 వచ్చారు. ఇప్పుడు వచ్చి రాలేదు. మరి ఇంకా రాలేదండి. పాఠశాల పెట్టిన 28 సంవత్సరాల చరిత్రలో నిన్న జరిగిన సంఘటన ఇదే మొదటిసారి. ఇది ఊహించని పరిణామం. 6 విద్యార్థులు భోజనానంతరం స్కూల్ నుంచి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగిందండి. వీళ్ళు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని విద్యార్థుల ద్వారా తెలుసుకుని సమాచారం ఆలస్యంగా తెలియటం వల్ల అప్పటికి ఉపాధ్యాయులు వెళ్లి వాళ్ళు వెతకడం జరిగింది. వెతకడంలో 2 రూట్లలో వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎప్పుడైతే మాకు కనిపించలేదో వెంటనే తల్లిదండ్రులకి విషయాన్ని తెలియజేశాం. మాకు ఎవరైతే అందుబాటులో తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేశాం. అది చరవాణి ద్వారా తెలియజేయడం జరిగింది. మాది సాధారణంగా పిల్లలు ఇంటికి చేరుకుంటారు, చేరుకోగానే మాకు వెంటనే సమాచారం ఇవ్వండి అని తెలియజేశాం.